మధ్యప్రదేశ్ లో ధార్ అనే ప్రాంతము, ఆ సార్. ప్రాంతంలో ఉంది ఈ భోజశాల. సార్. ఈ ధార్ అనే ప్రాంతము మాల్వా రీజియన్ లోది. ఈ మాల్వా రీజియన్ ని పరమార్ వంశస్థులు పరిపాలించారు. పరమార్ అంటే శత్రు నిర్మూలకులు అని, అంటే వాళ్ళను పరిమార్చారు అని అంటాం కదా మనం, అవును సార్. మనకు వాడుకలో ఉన్న పదం. అవును సార్. సో పరమార్ అనే పదం శత్రు నిర్మూలకులు అనేటటువంటి దీనికి పర్యాయ పదంగా వాళ్ళు వాడేవాళ్ళు. ఈ వీళ్ళ పరిపాలన, ఈ పరమార్ అంటే పరమార్ రాజుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే భోజరాజు ఈ పరమార్ వంశస్థుడు. అది అంటే మనం అక్కడి నుంచి తీసుకుంటే 940లో పరమార్ వంశస్థుల పాలన మొదలైంది. దాంట్లో మొదటి రాజు సియాకా, రెండవ రాజు వాగ్పతి రాజు. ఆయన 972 నుంచి 990 దాకా పరిపాలన చేశారు. ఆ తర్వాత సింధురాజు 990 నుంచి 1010 దాకా. ఆ తర్వాత వచ్చిన వాడు రాజా భోజ్. ఆయన 1010 నుంచి 1055 దాకా, అంటే 45 సంవత్సరాలు పరిపాలించారు. ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేటటువంటి వాళ్ళు.